ఆకారం పూర్తి చేసుకొని రాక్షసుడు అయ్యో గడగడ రాక్షసుడే గడగడ రాక్షసుడు గాండ్రీ ఇరుకుంటారా గాండ్రీ ఇరుకుంటారా వస్తా ఉన్నాడా చేరవస్తా ఉన్నాడా ఒకరి తీరి కొరకు ఒకరి తీరి కొరకు తాను పోతా ఉన్నాడా ఇక పళ్ళు చూడబోతాడా ఇక పల్లటి ఏమంటారు ఆనాడు ఒక రాక్షసుడు గడగడ గాంధీలు గుట్ట ఎప్పుడు ఎలా వస్తున్నాడో రొమ్మున అటువంటి యొక్క రోమాన 1,000,000 పీనులను కట్టుకున్నాడు పండుకునేది మనిషి నారాల మంతం రాకుడగా ఆగారం పూర్తి చేసుకొని ఏనాడు కనుక పండు పండుగ పడతారు అలాంటి కాలంలో రాక్షసులు వస్తుంటే ఆ నీటి రక్తంగా ఆ యొక్క రాక్షసుల కొరకు ఎదుసుకుంటే ఎప్పుడు కూర్చున్నదో అయ్యో కాండ్రీలు కుంటారా ప్రాణవత్తే దేవుడా అయ్యో నా బిడ్డలు పండుకుంటా ఉన్నాడా నిలబడతా ఉన్నాయా నేను వండేది మనిషి నగరం అంతా మీద పండుకుంటున్న బిడ్డ రాక్షసుడు నాకు సోపు నిద్రలు నిద్రలత్తా ఉన్నాయా నా బిడ్డ నాకు నిద్రలు వస్తున్నాయి కానీ నేను నిద్ర భావంగా ఒక్క ముచ్చట అడుగుతున్న బిడ్డ అంటావా ఈ ఒకరి సిరి కోటల మనిషిగా భూబిడ్డ మారు మారు వత్తది పాలిగాడే వచ్చరా పగవాడే వచ్చరా ఎవరు వచ్చింది బిడ్డ నా తడ నా చెప్పవే అయ్యో అయ్యో నారాయణాయ్ అయ్యో రాక్షసురాయ్ అయ్యో ఇవల్ల నీదిరమాయ్ నా బిడ్డ రత్నమ్మ మనిషికపు బిడ్డ మారు మారు వస్తుంది నరమానవుడు ఎవరొచ్చిండ్రో బిడ్డ ఏనాడు నాతో చెప్పమని తను నువ్వు మాట వలుకుతున్నావు రాయ్యా నరమానవుడు ఏనాడు ఎవరు రాలేదు కానీ తండ్రి ఇలా ఈ రోజు లోపల ఏనాడు ఇన్ని రోజుల కోరలేదు తండ్రి పిల్లలు చిన్న పిల్లలు ఉన్న తండ్రి ఏమంట రాక్షసి తండ్రి ఎల్లారా నాయనాయ్ 18 ఎల్లారాయ్ పడుచుబాలనయ్యనాయ్ 18 సంవత్సరాలు ఏనాడు ఎవరి శ్రీ బాలం నేనే కాబట్టి మనసు కప్పు మారుమారంటే నా దగ్గర వస్తున్నది నాయన ఈ బొక్కల సిరి కోటకు మాయ్ ఎవరన్నా రాలేరాయ్ బొక్కల సిరి కోటకి ఎవరు రాలేరు తండ్రి అని ఆనాడి కాలం లోపల బాల రత్నంగి ఆనాడి చెబుతున్నది అయ్యో రారోరి నాయన రామో రామోయ్ అయ్యో కొండరా చాచిన రామో రామోయ్ నా బిడ్డ రత్నవ్వా ఓ బిడ్డ రత్నవ్వా నాకు సోపు నిద్రలు వస్తున్నాయి బిడ్డ నేను వండుకుంటా నువ్వు మాట వలుకుతున్నావు నాయన తండ్రి ఎందుకని కన్న తండ్రి రామో రామోయ్ అయ్యో ఒక్క మాట పోరారా రామో రామోయ్ అయ్యో నాయన నేను అడుగుతున్నా రామో రామోయ్ నేను పుట్టినాడి నుంచి తండ్రి రామో రామోయ్ నిన్ను ఎన్నడే అడగలేదే రామో రామోయ్ అయ్యో అందుకని కన్నా తండ్రి రామో రామోయ్ అయ్యో ఇవల్లాడి తీరమందు రామో రామోయ్ నీ హౌసులెక్కడున్నాయ్యా రామో రామోయ్ నీ హౌసులెక్కడున్నాయ్యా రామో రామోయ్ అయ్యో నైన నా తోటి చెప్పే రామో రామోయ్ బిడ్డ రత్నవా నీ కడుపులో ఉంటకున్నా రామో రామోయ్ చదువుకున్న బిడ్డను రామో రామోయ్ నీ చేతులార పెంచి పెద్ద చేసినవు రా తండ్రి తండ్రి ఎవరు రాక్షసి పుట్టినాడి నుంచి నిన్నెన్నడే పడగలేదు ఇలా నీ యొక్క అవసరం అడుగుతున్న తండ్రి ఎవరు రాక్షసి అవసరం ఎక్కడున్నాయో నాతో చెప్పమన్నది ఆ బాల రత్నంగి అయ్యో బిడ్డ రత్నవా అయ్యో నా అవసరం వెళ్తున్నవా బిడ్డ నా ప్రాణం ఎట్టబోతుందో నీకు ఎలా అవసరం అవుతున్నదా రత్నవో నా అవసరం నీకెందుకు బిడ్డ
నానా నేనన్న మానవుడు ఎక్కడ పుట్టలేదు పుట్టినవాడు దక్కలేదు నాయన్న సరే పర్వాలేదు బిడ్డ నా ప్రాణం ఎక్కడుంది నా ప్రాణం ఎట్లవద్దు నువ్వు అడిగినవు కాబట్టి చెప్తున్నా అని ఎటువంటి జరగబోయేది కలగలేదు రాక్షసుడు జరిగేది చెప్తున్నాడట అయ్యో రమ రామ 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 ఉసులు అంటే బిడ్డ రామ రామ ఇక్కడికి దగ్గరనే రామ రామ అదే కొడుకు ముందు ఉంటవాలే రామ రామ అదే కొల్లపూడి పట్టలేమో రామ రామ బిడ్డ రత్నవా నా ఉసులు నా ప్రాణం పోవనంటే కొడుకుని ఉంటారే కొల్లపురి పట్టము మనకుని ఉంటారే మరి కొల్లాపురి బిడ్డ రత్నవా కొల్లపురి పట్టాలు ముట్టాలి భూతాడు ముట్టాలి భూపాలెడ్డి భార్య భూలక్ష్మ ముట్టాలి వాళ్ళ గర్భాన సుమారెడ్డి అంతమ్మ ఉట్టాలి వాళ్ళ గర్భాన సాలరెడ్డి మాలిగదే ఉట్టాలి మాలిగదే గర్భాన మరి ఒక యాదరెడ్డి ఉట్టాలి బిడ్డో ఇదంతా జరిగిందో లేదో కొల్లాపురి పట్టణం పుట్టేది ఎప్పటికో ఆ యొక్క కాపురు ఏ 14 ఏళ్ళ వనవాసం వెళ్ళదీసేది ఎప్పటికో ఇదంతా జరగలేదు అనుకుంటుడు రాక్షసుడు ఇదంతా జరగదంటే ఇక కొన్ని ఏళ్ళు పిడిలు పట్టాలి బిడ్డ ఆనాడు 14 ఏళ్ళ వనవాసం వెళ్ళదీసినాక మల్లయ్య ఉట్టవాలే రామ రామ మల్లయ్య ఎక్కడికి అనగలతో అనంట మొదలుతో పోరంట రావండి బిడ్డో అన్నగళ్ళకు నెదగిట రాగళ్ళు కుంకుమ రాగలు వచ్చి మల్లయ్య గుండె వచ్చేది ఉన్నది బిడ్డ అటువంటి పుట్టకొమ్మలకు నాగడి వారు ఉంటామే బిడ్డో పార్వతి ముక్కు ముళ్ళకు నాగడి వారు తట్టినాడు సవలేటి మంద పైన కచ్చేది బిడ్డ అంటావా ఓహో ఇంకా మంద ఉట్టిందో లేదు ఆ మందల పైత్తి పైరండి ఉట్టిందో లేదు మందతో ఒక మల్లయ్య పట్టుకొని అటువంటి ఒక 7 ఏళ్ళు భూపతి కుర్బళ్ళకు మంద రావాలి భూపతి కుర్బల్ల బిడ్డ రామ రామ భూపతి కుర్బల్లకి అంతవరకల్లా శంకరించిన అగ్గివేలు ఒడవన్నే బిడ్డో బిడ్డ రత్నమ్మ అగ్గివేలు అడుతున్నాడు మల్లయ్య అగ్గివేలు కట్టా నీ దగ్గరికి వచ్చేది ఉంటది అగ్గివేలు కట్టిన ఇక్కడ అలాయుధం కుదబెట్టేది ఉంటది రత్నమ్మ ఇక మల్లయ్య ఉట్టిండో లేదో సవలేటి మంది ఉట్టిందో లేదో భూపతి కురువళ్ళకు మధ్య వచ్చిందో ఇంకా లేదో భూపతి కురువళ్ళకి వచ్చిన్నాడు అటువంటి యొక్క మల్లయ్య ఇక్కడికి రావాలి ఇదంతా జరగాలంటే ఇక కొన్ని 100 ఏళ్ళు పీడీలు జరగాలి ఓహో ఇదంతా ఒక జరగలేదు అనుకుంటుండు రాక్షసుడు గానాడు ఇదంతా జరగనంటే కొన్ని ఏళ్ళు జరగన్నే బిడ్డో అలాగే మొదలెట్టినాక జున్ను తీసుకొచ్చిన్నాడు జున్ను తింద నువ్వు మల్లయ్య మీద మనసు పడాలి బిడ్డ అయ్యో గానాడు నా బిడ్డ రామ మల్లయ్య యొక్క జున్ను తిన్నాక మల్లయ్య మనసు పడి నా మీద ప్రేమ తక్కువాయి మల్లయ్య బంగారు తారసాగ మీద పల్లెలు కూర్చున్న పెడతలే బిడ్డో అయ్యో గానాడు నా బిడ్డ రామ ఆనాడి కాలం మంది ఒక 2 కొర్రాలు తీసుకొచ్చి నా కండల్లా పెడుతుంటే నా మాడ పట్టుకుంటది అమ్మ రామ రామ అయ్యా మాదండి రామంబు రామ రామ ఈ రామంబు ఎక్కుతుంటే రామ రామ నా ప్రాణం వెళ్ళిపోతుంది అమ్మ రామ రామ ఆవిడదాకా నా ప్రాణం పోలే నా బిడ్డ ఓ మల్లయ్య రావాలి భూపతి గురుబల్లకే నీ దగ్గరికి వచ్చా ఓహో
చూడే బిడ్డకప్పుడు నా ప్రాణం పోతుంది నాకు సోపు సోపు నిద్రలు అమ్మారామో రామో నేను పండుకుంటూ ఉన్న బిడ్డ రామో రామో ఆనాడి కాలంలో రాజు మల్లయ్య ఓ బాల రత్నగిరి తండ్రి అవసరం వారి చెప్పినాడు తండ్రి అవసరం తెలుసుకున్న బాల రత్నకి కానాడు అయ్య రామయ్య మల్లయ్య రాము రామారాము అయ్యో నువ్వు చెప్పినట్టుగానే రామో రాము నా యొక్క తండ్రి అవసరం తెలుసుకున్న ఏనాడు మల్లయ్య అని ఇద్దరు ఏనాడు ఆనాడి కాలం లోపల తీసుకొచ్చి ఏనాడి కాలం లోపల ఏనాడు ఎవరు రాక్షసి కళ్ళల్లో వెళ్తుంటే అయ్యో మాడ పట్టుకున్నదాట మాడ పట్టుకున్నది మా తండ్రి రోమం తిరుగుతుంటే ఏనాడు గదక్క మా తండ్రి రోమాన్ని వీకెత్తుంటే ఆ యొక్క సమయ లోపల ఏనాడు గదక్క మాడ పట్టుకు తిరుగుతున్నది మా తండ్రి రోమం ఏనాడు వీకెత్తుంటే ఎవడు రాక్షసి కళ్ళవారు చూస్తున్నాడు ఓ రామ రామా రానే వచ్చిందా నువ్వు నా ప్రాణం తీస్తున్నా బిడ్డ రత్నవా మళ్ళీ చూసుకొని నీ మీద ప్రేమలు తక్కువైపోయినా బిడ్డ అయితే అనుకున్నా అన్నం పెడదాం అనుకున్నా నన్ను చదువుకుంటాం అనుకున్నా గాని సముద వంట తెలియదు బిడ్డో రత్నమా ఈ ప్రకృతి గోడ మీద మల్లయ్య చూసుకొని నా ప్రాణం తీస్తున్నావా బిడ్డ ఇక పోతున్న బిడ్డ రత్నమా ఇక ఓ బిడ్డ రత్నమరాయ రామో రామో నేను పోతున్న బిడ్డ రామో రామో బిడ్డ నేను వెళ్ళిపోతూ ఉన్నా రామో రామో నిన్ను పొగల తీరి కోట మీద రామో రామో బిడ్డ పల్లరా తల్లు పోసి రామో రామో నిన్ను పౌరంగా రాదుకున్నా రామో రామో నేను ఉడుకురా తల్లు పోసి రామో రామో బిడ్డ ఉగ్రంగా రాదుకున్నా రామో రామో నువ్వు అయితే అనుకున్న బిడ్డ రామో 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 అన్న పెడతాం అనుకున్నా రామో రామో నువ్వు చదువుకుంటాం అనుకున్నా రామో రామో నన్ను నమ్మమంటలే బిడ్డ అయ్య చిన్ననాడు నా బిడ్డ రామో రామో అయ్యా మీ తల్లి ప్రేమనమ్మ రామో రామో మీ తల్లి ఒక్క ప్రేమనమ్మ గర్భాన 9 గడియలు నిండినాడు బిడ్డ రత్నవ్వా మీ అమ్మ ఒక్క ప్రాణం ఒక తీసి మీ అమ్మని తినంగా నువ్వు కప్పుడే పెట్టవటో బిడ్డ రత్నవ్వా నువ్వు తింటే నాకేం వస్తుంది అనుకోని 7 గడియల బిడ్డను తీసుకొచ్చుకొని బిడ్డ రత్నవ్వా నేను ఏకంత పాలనమ్మ రామో రామో నేను ఎలుగోర రాదినాను రామో రామో నా ప్రాణాలు ఇష్టమాయ రామో రామో కన్న భ్రమల కన్నా సాదుకున్న ప్రాణం గొప్పలు నమ్ముకున్న బిడ్డ రత్నవ్వా బిడ్డ నేను వెళ్ళిపోయినాక రామో రామో నన్ను యువకల పోకాలు బిడ్డ రామో రామో మీరు వెళ్తాము ఎయ్యకుండ్రి రామో రామో రాళ్ళ కాలం లోపల 100 గంటలు 10 గంటలు ఉంటే ఉంది బిడ్డ నా యొక్కల పక్కల కురుమలకు మక్కలు సామాన్లు కావాలే బిడ్డ అయ్యో రేపు రేపాటికల్లా రామో
అమ్మడి తొట్టి కావాలి రామో రాము బిడ్డ నా యొక్క పనులు బిడ్డ రామో రాము అది పనులదంతే కావాలి రామో రాము బిడ్డ నా యొక్క రోమాలు రామో రాము అది కొంచెన్నగా వాళ్ళ బిడ్డ రామో రాము అయ్యో నా యొక్క మోకాళ్ళు రామో రాము అయ్యో సరిగూటాలు బిడ్డ రామో రాము అయ్యో నా చేతి వెళ్ళు బిడ్డ రామో రాము అయ్యా ఆ సుగూటాలు బిడ్డ రామో రాము నా మోకాలు చిప్పలు బిడ్డ రామో రాము అది కదరన్నగా వాళ్ళ బిడ్డ రామో రాము అయ్యో కదరన్నగా వాళ్ళ బిడ్డ రామో రాము కురుమల్లకు ఒక్క పిల్ల వల్ల 5 బిడ్డ ఈ మరొక బిడ్డ రత్నమ్మ అయ్యో అట్లా కాకపోతే బిడ్డ రామో రాము నువ్వు అయ్యే వట్టి బిడ్డ రామో రాము నువ్వు అయ్యే వట్టి ఒక్క నీ రకవాడు దేవతలు పోల్దార మరిచేది బిడ్డ రత్నమ్మ నువ్వు అయ్యే వట్టి ఉన్నళ్ళు పట్టలు ఏర్పాటు అవుతారే బిడ్డ అట్లా కాకపోతే బిడ్డ రామో రాము బిడ్డ నేను వెళ్ళిపోయినాక రామో రాము అనుకురా ఇక ఒక కొల్లపూరి పట్టణం పోయిన తర్వాత అటువంటి యొక్క నీకంటే పెద్దదాని తోటి నీకు సాడికి సంతుల పోరత్తది రత్నమ్మా భర్తను చూసుకొని ఒక్క మొగని అటువంటి యొక్క తండ్రిని తప్పుకున్న ఉన్న బదులావు నీకు అత్యంత బిడ్డ రత్నమ్మా అయ్యో రామయ్య మల్లయ్య రాము రామో రాము అయ్యా నా బిడ్డ పైలమయ్యా రామో రాము నువ్వు సాదుకుంటే పుణ్యమయ్యా రామో రాము ఇక సంపుకుంటే పాపమయ్యా రామో రాము నా బిడ్డ నీది మల్లయ్య నీ చేతులు పెట్టుకున్నా నా బిడ్డ పైల మల్లయ్యా బిడ్డ తీసి ఒక్క మల్లయ్య చేతులు పెట్టి ఆనాడు రాక్షసుడు అయ్యా విల పట్టుకొని రామో రాము అయ్యా విడవట్టే ప్రాణాలు రామో రాము ఆనాడు ఒక రాక్షసుడు విల కొట్టుకొని నా యొక్క ఎముకలు బొక్కలన్నీ అర్థం చేయకుండా బిడ్డ ఆ యొక్క కురుమలకు మగ్గం సామాన్లు కావాలి మగ్గం సామాన్లు అంటే కురుమలు గొంగళ్ళు నేసేటువంటి సామాన్లు నా ఎముకలు బొక్కలు కావాలి తలపండే మమ్మడితోటే కావాలి నా యొక్క పుట్టానంగా కడిపేమో మగ్గం గుంత కావాలి అది కాకపోతే పళ్ళు పరిగెడదంత కావాలి నా యొక్క కుంచెనేమో రోమాలు కావాలి మోకాలేమో అటువంటి ఒక కదురు కావాలి అది కాకపోతే చేతి వేళ్ళు సరిగూటాలు కావాలి మోకాలు అసుగూటాలు కావాలి మా యొక్క నరాలేమో ఏకుబద్దలు ఉడికేటి నార కావాలి బిడ్డ ఇవన్నీ మర్చిపోకుండా కురుమల్ల మగ్గము సామాన్లు ఎముకలు బొక్కలు కరావేమో ఏముచ్చని చెప్పి బిడ్డ నీకు సాటికి సముద్ర పోరత్తది అలా భర్తను చూసుకొని మొగను తప్పైన ఉన్న 10 రాము నీకు వస్తుంది నువ్వు ఏమట్టి బిడ్డ ఉండొల్లు పత్తలు 2 ఏర్పాటు అయ్యేది ఉంటది అడిగిన లక్కమయ్యేది బిడ్డారంట అన్ని చెప్పిండు విల 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 కొట్టుకొని విలవిలుకుంటా పాత జ్ఞాపకాలని కలకల కన్నీ తీసి రాక్షసుడు ఆ బొక్కశ్రీ గోడ మీద ప్రాణం విడిసిండు రాక్షసుడు నిరవోడలు అందరూ సప్పట్టు కొట్టుర్రి సప్పట్టు కొట్టమని సప్ప పోయినట్టే ఇట్ట చూస్తురు సాయి తెమ్మని పొద్దుకి 10కి చెప్తే పాలు మరిచిపోయి పెద్ద మనుషులు సాయి లేకపోతే ఇళ్ళల్లో బాటలు ఉంటది మంది తెమ్మంటే అంటారు అట్లా కూడా ఇప్పుడు పార్లమెంట్ కత్తాను పోయింది పెద్ద మనిషి గొడ్డుబారై సాయి తెచ్చినట్టే మా నరసం సిక్కే ముడిచినట్టే 2 కలిసినాయి మాకు ఇలా ఏ 3-4 గంటే నాన్ స్టాప్ కొట్టాడు రెస్ట్ తీసుకుంటారు తెలిసి పోతారా ఏ పోతే వాళ్ళకు కూడా పాపం నిద్రకు వచ్చిర్రు దేవుడే రాక్షసుడు వెలుగొట్టుకొని బొక్కల శ్రీ కోణ మీద ఎప్పుడు ప్రారంభించిండో
బాల రత్నానికి దేవి చేతి తీసి అల్లుడు మల్లయ్య చేతి లోపల పెట్టిండు ఎమ్మకొండ రాక్షసుడు ప్రారంభించే వారికి అల్లగానే అడుగు ఎముకలు బొక్కలు తీసుకుంటారు మందగంప లోపల పెట్టుకున్నారు రానున్న కల్లాల కలియం లోపల అటువంటి ఏనాడు గారికి కుర్మ వాళ్ళకైనా కానీ కుంకలు నేసేటి మొత్తం సామాన్లు కావాలని దివనాథి పెట్టలేడు ఎమ్మకొండ రాక్షసుడు ఎముకలు బొక్కలను తీసుకున్నారు మందగంప లోపల పెట్టుకొని మందగంప తీసి వాళ్ళ రత్నానికి దేవి నెత్తి మీద పెట్టినాడు మల్లయ్యో ఇప్పుడే ఈ వెళ్ళాలని మందకాడికి నేను వెళ్ళిపోతా మందకాడ నాన్న భయ్యన్న ఉన్నాడు ఎంత కోపగించుకుంటున్నాడు ఆనాడు కానీ రాజు మల్లికార్జునుడు బాల రత్నంకి దేవుని ఎమ్మడ పెట్టుకొని సవలేటి మందకాడికి బయలుదేరిండు రాజు మల్లన్న దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న అయ్యో దేవరాజు మల్లన్న దేవుడు మల్లన్న దేవుడు మల్లన్న భారత్నాకి దేవుని ఎమ్మడి పెట్టుకొని సవలేడు గొర్రె మంది కాడికి వచ్చే వరకల్లా మందకాడ భయ్యన్న కనబడుతున్నాడు అన్నన్నావరి భయ్యన్న అన్నన్నావరి భయ్యన్న అన్నా భయ్యన్న తీసుకొచ్చిన ఎత్తివే ముట్టి కూర్చున్నా ఇప్పుడు ఆడుతుంది నేను ఆడతా అల్ల పెట్టు వాడు వచ్చి కూర్చుంటాడు నా అల్ల పెట్టు ముట్టించి పెట్టి వాడు వచ్చి కూర్చుంటాడు రారాజు వల్ల దొరుకొని దేవుని మన్నా దేవుని గారు వందకాడు ఏరా వచ్చే వరకల్లా మంద కాడ ఏనాడు మరి వచ్చే భయ్యన ఏనాడు కల్లా వారు చూసి అన్నా శనార్థి అన్నా ఇప్పుడు దున్ని ఇచ్చి మనకు అనుభవం తీసుకుని వచ్చినావా బలమైన తెచ్చిన చూడు మనదా కాదా ఇది చూడు కానీ జరావు సుత్త జరా నిన్న మొన్న జర నీ మొక్కలు చూడబోతే మంచిగా నిగదగుండారు ఇప్పుడు చూస్తే మన 5 గంటల మొక్కలు లెక్క ఇట్లా గిట్లా నీ ముఖం అంతా గుంజుకపోయింది అంటే ఎర్ర టెండలకు అద్భుతం పొయ్యక్తి 4 సార్లు తిరిగి ఎండలు ఆడిపోదురు ముఖము అయితే కొట్టేది ఎండ పెట్టేది గాలిలో పోతే ఎండకు ఆశ్చర్యపోయినట్టు అయింది ముఖం అంతా గుంజుకపోయినట్టు నాకు అనుమానం వస్తుందిరా ఇది అన్నదానికల్లా అనుమానం నీకు నాకు ఆమె అనుమానం వస్తుంది అరే అట్లా కాదు ఒక్కసారి ఈ కొడికాలు తీసుకుంటే దాపు కొడికాలు ఎందుకురా నువ్వు దాపు మెల్లగానే నువ్వు లంగపరకం అంటది అయ్యో ఒక్కటే కాలు 2 నీడలు అరే ఈ కాలు ఇటు పెట్టు ఒక్కటే కాలు 2 నీడలు అట్లా కాదు కుడి చేతి అర్దాపు ఒక్కటే చేతు 2 నీడలు ఎడమ చేతి దాపు ఒక్కటే చేతు 2 నీడలు అరే ఒక్కసారి ఏం లేదురా ఒక్కసారి నీ తలకాయకి తప్పు గిట్లా ఒక్కటే తలకాయ 2 నీడలు అరే ఒక్కసారి ఈ నడుము కాడికి వెళ్ళి మీది పక్క మొత్తం ఇటు అంపేయి ఒక్కడే మనిషి 2 నీడలు అరే ఒక్కసారి చెల్లాన్ జగగారా అరే
అరే మల్లిగా అరే ఇది ఓతురా ఈ లెవెల్ అంటున్నావు ఇది ఎవరు నీ పిండన్నే చెప్పు కడతావు ఓ పర్వాత పోకుదానా అరే ఈ మన లోకాల శంకరుని మందరి చేతిలో పెట్టినాడు ఏం చెప్పిండు అరే మళ్ళీ మరి ఎంట్రెంత మంది ఆడిపోతాం అంత మంది ఉలిపోతుంది మరి ఆడదాని సొమ్ము అసలే తగది అన్నడా లేదా అన్నడా చెప్తుంటే పాడుతాడు అరే లోకాల శంకరుడు ఆడదాని సొమ్ము అసలు తగది అట్లంత మంది ఆడిపోతుంది ముట్టుదంత మంది మునిగిపోతుంది మరి ఆడదాన్ని తీసుకురాకమన్నాడు ఇది ఆడదా గాడిదా అరే కాదురా ముందు మోసం ముండ కొడుకు నువ్వు ఏమని నేను చేస్తాను అరే అన్నా నేను అగ్గి కోసం పోలేనా అగ్గి కోసం పోలేనా అగ్గి పోయిన తాడ ఈ వలవాయిదం మొదలుపెట్టుకున్నది జున్ను తీసుకొని పోయినా జున్ను ఇచ్చిన అగ్గి వలవాయిదం తీసుకొని వచ్చినప్పుడు ఆ జున్ను తిన్నాక నన్నే లగ్గం చేసుకుంటున్నా అన్నది అలసొచ్చిన ఆడదాన్ని ఆగట్టుకి వచ్చినా చిన్నచ్చిన ఆడదాన్ని చేపట్టుకి వచ్చినరా అయితే జున్ను వండమైన కాడ అగ్గి వేరు ఏనాడవరంగా ఇచ్చింది కాబట్టి జున్ను కొండమైన కాడ నేను జున్ను ఇచ్చి నా గండ్రవాయిని తీసుకొని మరి అర్థం ఉంటే మరి అలసి వచ్చిన ఆడది తనకు వచ్చిన సెలవు వచ్చిన ఆడది చేపడికి వచ్చినావు అవునరా అలసి అలసి ఎట్లా వస్తుంది మరి నాకు ఒక్క పాత ముసలి బంధుసిపోయిన ముసలిదని రాదు నీ మొగం మంచుకుంటా అలసి ఎట్లా వస్తుంది అరే జున్ను తిన్నాక అలసి వచ్చిన ఆడదాన్ని ఆగట్టుకి వచ్చినా చిరచ్చిన ఆడదాన్ని చేపట్టుకి వచ్చినా బామ రత్నాకి మీరు నా అన్న భయ్యన్న నీకు బాగా తెలుసు ఇంకా బాగా రావు ఏం మాటలు రావాలి అది ముందే అరే మోసం కూడా అది ముందే సిగ్గిపోతున్న పిల్ల పాపడ వాళ్ళు దూరం ఎందుకురా ఈ గీత దాటినాం అనుకో కొడుక బిడ్డ నీ ఉన్న 2 వీక్ ఎత్తా ఏంటిరా ఆ కాడరెక్కలు అన్నా అరే మందకాడికి రాని గీత దాటినాం అనుకో పిసికి చంపుతా ఏంటిరా బలియరా ఏమనుకో కోపం మీద ఉన్నాడు యాడ్ చేయకూడదు మీరు అరే దూరం దూరం అన్నా నన్ను మందకాడికి రానిరా అరే మందకాడిక రావురా అది ఏళ్ళు అడిగెట్ట పెడుతుంది మీరు లేనిపోని పోతున్నా చెప్పకూడదు నువ్వు వాడు మీదికి పోకే ముందే దూరం దూరం పౌరుషం ఉంటుంది అమ్మా అన్నా నన్ను మందకాడికి రానిరా మందకాడికి వస్తావు మందకాడికి వస్తాడే అయ్యయ్యో అప్పుడు పర్వాత భయన్న ఈనాడు కూడా రవరాత వల్లయ్యా ఈనాడు బాలరత్నాన్ని తోలుకొని మందకాడికి వస్తా ఉంటే పర్వాత భయన్న అరే దూరమండ బాలగొడ దూరమండ బాలగొడ అరే దేవాదేవుని మందావతారా దేవుని కొద్దే మందావతారా దేవుని కొద్దే మందావతారా అటు నలుగుతా మందావతారా అటు తరుగుతామన్నా ఆరిపోతాయి మొట్టు తరుగుతా మంద మోనిపోతాయి మల్లయ్యా మన నాయన లోకాల శంకరుడు రారాదు వల్లయ్యా మందను వేసి నీ చేతులు పెట్టినాడు నాయన లోకాల శంకరుడు ఏమి చెప్పిండు ఒరే ఎప్పటికీ మల్లయ్యా అటు తరుగుతామన్నా ఆరిపోతుంది మొట్టు తరుగుతామన్నా ముందు మునిగిపోతుంది మల్లయ్యా ఆడదాని సోమదాసన్న మల్లయ్యో అయ్యో రారే మల్లయ్యా మల్లయ్యో రారే మల్లయ్యా మల్లయ్యా దూరం దూరం ఉండరా మల్లయ్యో ఏమన్నా దూరం దూరం బిడ్డ ఇటు జరిగినామనుకో ఇచ్చిపెట్టనా అమ్మా నీకు లేస్తుంది నోరు ఆ తెలుగు మోరదో కూడా కొడుకు అరే అది సచ్చిన ఆడదాన్ని అద్దాలుగా తెచ్చినావు సెలవు వచ్చిన ఆడదాన్ని చేపడికి వచ్చినావు అయితే నీకు అన్నం ఎరగలేదు పుణ్యం ఎరగలేదా నాకు ఏ పాప పుణ్యం ఏం తెలియదు అన్న తెలియదా
అవునమ్మా గిట్లా గిట్లా ఒకసారి గిట్లా అయితే ఇది అరిసి వచ్చిన ఆడదాన్ని అద్దనగా తెచ్చిన సెలవు వచ్చిన ఆడదాన్ని చేపట్టుకు వచ్చిన నాకు అన్నం పెరగలేదు పుణ్యం పెరగలేదు అన్నది అన్నం పెరగలేదు పుణ్యం పెరగలేదా ఇది మంచిగా చీర కట్టుకున్నది గిదాన్ని చూసి అవ్వ అన్నం పెరగలేదు పుణ్యం పెరగలేదు అంటే నమ్ముతామా అవునవ్వా ఈ పిప్పిరి గ్రామం లోపల ఈ నడి ఊళ్ళే ఈ కసరి కాడ పొద్దుగా నిలబెడతాం దీన్ని నిలబెట్టి డబ్బని ఒక్క నలుగురు తోని దీన్ని చూసినాక అన్నం మెరగలేదు పుణ్యం మెరగలేదు అని చెప్పి ఒక్కరితో అనిపి నా కరెంటు పండు కూడా తినరాదు నోట్లే వెళ్ళి పెడతా కూడా కొరకరాదు కొరకవా నీవా నువ్వు అది చెప్పలేక వచ్చినావు ఆ కథ వాడుతుందా అయ్యా లేకపోతే దూరం దూరం జానాడు బయ్యన్న మందగాడికి రావద్దురా తమ్ముడా అటు తలుగుదే మన నాగమైపోతుంది ముట్టు తలుగుదే మన మునిగిపోతుందిరా తమ్ముడా అలనాడు మన నాయన లోగాల శంకరుడు ఏమన్నాడు వాడి దాని పక్క సాపదొక్క మన్నను వలసి వచ్చినాడు దాని ఆగచ్చి వచ్చినట్టును చిరచ్చినాడు దాన్ని చేపట్టుకు వచ్చినట్టున్నావురా తమ్ముడు వల్లయ్య నువ్వు మందగాడికత్తే తల్లి కాలు పిల్లలు దొక్కుతున్నాయి పిల్లల కాలు తల్లి దొక్కుతున్నాయి మందాగమవుతున్నాయి మంద బెదిరి పోతున్నాయి తమ్ముడా మందగాడికి దూరం ఉండు మాని మంగదుట్టు కోల మర్రేసి మారు దెబ్బలు కొడుతున్నాడు మల్లయ్యను మారమార దెబ్బలు కొడుతుంటే రారాజు మల్లయ్య కళ్ళవాడ చూస్తున్నాడు అమ్మా అన్న నాకు ఏ అన్నం మెరకలేదురా అన్న అన్న నాకు ఏ పుణ్యం మెరకలేదు నాకు పాపం తెలియదు అన్న నాకు దోషం తెలియదు అన్న అది చచ్చిరాడు కానీ ఆ గడ్డికి వచ్చినరా అన్న చిరచ్చిరాడు కానీ చేపట్టికి వచ్చినందుకు మందగాడికి రానిత్తలేవు మంగదుడ్డు కోలబట్టి మారు దెబ్బలు కొడుతున్నాం అన్న అని గానాడు చూసినవా రారాజు మల్లయ్య బాలరత్నానికి దేవుని ఎమ్మడ పెట్టుకొని తలగడ్డాల పొన్నా ఓ దేవుడు అయ్యో తలగడ్డాల పొన్నా ఓ దేవుడు చిన్నవాడు మల్లయ్యారా మల్లయ్యరో ఉలబోత ఉన్నాడు ఊరాగా దేవుడు ఉలబోత ఉన్నాడు ఊరాగా దేవుడు నువ్వు చెప్పినట్టున్నారా మందగాడాకి వారు మాత్రం అయ్యాడు ఇచ్చిన 7 ముద్ద విడికలు ఒడిచిపోయినాడు అగ్గివేరు గంట నేను వెళ్ళిపోయిన నానా అగ్గిరేరు తీసుకొని రావంగా చున్ను తిన్నాక బాలరత్నాంగి దేవి అలిసి వచ్చిన ఆడదాని ఆ గట్టుకు వచ్చిన చిరచ్చిన ఆడదాని చేపట్టుకు వచ్చినందుకు ఆయన ఆడిబాలను మందగాడికి కోలుకొని వస్తే అన్నమయ్యన్న మంగదుడు కోల కట్టి నన్ను మారు దెబ్బలు దెబ్బలు కొట్టబట్టే ఓ నాయనా ఇది ఏమి కర్మమూరా ఓ నాయనా ఇది ఏమి బాధలురా ఓ నాయనా వల్ల మల్లయ్యరా మల్లయ్యరా వలబోత ఉన్నాడు ఊరాగా దేవుడు అక్కడ అన్నగల్లతోటి ఆరాటం వచ్చింది ఇక్కడ నాకు వదిలతోటి పోరాటం వచ్చిందని అడవి లోపల మందని కాసుకుంటా కొంతకాలం వేలదీద్దాం అనుకుంటే ఇలా అలసెచ్చిన ఆడిదాని ఆ గట్టుకు వచ్చినందుకు చెడచ్చిన ఆడిదాని చేపట్టుకు వచ్చినందుకు మందగాడ నాదేం లేదట మందగాడి రానిత్తలేడు అన్నా బయ్యన్నా ఓరి వల్ల దేవుడే వల్ల దేవుడే పోయావటరా పోయావటరా కాలినాగా నీరురా కాలువలాయి పాడరా ఎడిసినాగా నీరు ఏరులాయి పాడరా ఆనాడు కాలినగా నీరు కావలై పారుతున్నది ఏడ్చిన కానీ ఏరులాయి పారుతున్నది రారాజు మల్లయ్య తల గంటల పన్న ఎప్పుడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు రారాజు మల్లయ్య కల కన్నీరు తీసుకుంటూ తలగడ్డల పూట ఏడ్చుకుంటూ కూర్చోని కానీ కారణ కన్నీరు కలవలైపోతున్న ఏడ్చిన కన్నీరు ఏరులైపారంగా రారాజు మల్లయ్య శోకం ఎండికొండ ఏరేడు శంకరుని సుతుముట్టింది ఎండికొండ ఏలవాడ లోకాల శంకరుడికి మల్లయ్య ఓ అంట వరుతుడు కలకల కన్నీరు ఎప్పుడు తీస్తున్నాడో ఎందుకొరకంటే అగ్గి
ఆడికి పోయిన కాడ ఒక ఆడది ఎంబడబడ్డది. చెడు వచ్చిన ఆడదాన్ని చేపట్టుకు వచ్చిండు, కాదలేకపోయిండు, లేదలేకపోయిండు. సరే పర్వాలేదు, ఒక మంద మీదకి వచ్చిన దానికి ఒక మంద మీద బైరెత్త ఒక రాణిత్త లేడు. ఎందుకు రాణిత్తలేడంటే నేనే 4 నియమాలు చెప్పొచ్చిన ఆనాటి కాలం నాడు. కొడుక మల్లయ్య బయ్యన్న సాగుని సెలవలద్దు, మంగళింటి మహిళలద్దు, ఆడదాని ఒక పక్క సాపు దొక్కద్దు, అసాల కింద ఒక గంజి తాగద్దని చెప్పింది నేనే. ఇవాళ వీడు ఒక తీసుకొచ్చి ఆడదాన్ని. అందుకొరకు వాడు బయ్యన్న రాణిత్తలేడు కాబట్టి అట్లా ఒక్కుంటే బలి పిల్ల అయిపోతుంది. మరి ఆ యొక్క అడవిలో పట్టుకుంటే బలిపిల్ల అయిపోతానికి లగ్గం చేయాలి వాళ్ళిద్దరికి. మరి ఇట్లా కాదు, దేవతలందరం మనం పోయే టైం వచ్చిందా అని మరి ఇక్కడికి దగ్గర కనుక లోకాల శంకరు, ఒక శంకర భార్య పార్వతి, విష్ణు భార్య లక్ష్మీదేవి, బ్రహ్మ భార్య ఒక్క సరస్వతి, 6 గొట్ల 7 ఆచారాలు అందరూ తయారయ్యి మరి అందరం పోదాము. ఉన్నారా అందరూ? సుశీల నువ్వేం చేస్తున్నావు? ఏం చూడవేంది బాగోతానా? అయ్యో సుశీల చూడవేందా? కళావతి ఎక్కడా? ఏట ఒళ్ళు గెలవేది రాత్రి మక్క గెలవ వరి గెలవ అవుతుందా? అయ్యో ఆ పుష్పలత ఎక్కడా? తలపడవాలిగా అందరు మర్చిపోయి మీద ఉన్నారు. ఇక ఇదైతున్నట్టుంది. సో దీన్ని అలా అలా ఇది మొత్తం నైట్ డ్రెస్ల మీదే ఉంటుంది. అయ్యో రామా, ఇగో ఎట్లయితే అట్లా నువ్వు పెళ్లికి కావాల్సిన సామాన్లు నీకు ఎరికేనా? ఆడలే మనం ఆడలకి ఎరుకుంటది అంటే నువ్వు ఆడలేను ఇప్పుడు. ఎరకలేదు అయ్యా. మరి అటు కాకుండా ఇటు కాకుండా కనబడుతున్నావు అని నాకు అనిపిస్తుంది. చున్నేసుకో. ఇప్పుడే తాళం చేస్తాను, బట్టరాకి ఇడిచేసిన ఈ బర్వాతలు వచ్చే వరకు నేను ఆడ తెరిపెడతాను. అయ్యో బిడ్డ అట్లయితే అట్లా కానీ, ఎందుకంటే అడవిలో మల్లిగాడు ఒక అడవిలో తెచ్చిండు. అది అట్టికుంటే బలిపిల్ల అయితే లగ్గం చెయ్యాలి. మన లగ్గంకు అటువంటి ఒక పోలుకాడ మొదలు పెడితే ఏమేం పడితే నీకు ఎరికేనా? చేసినా ఇసటి పండుగలు కొన్ని చేసిన. ఏం పండుగలు? కొంతమంది లగ్గాలు చేసుకుంటా, ముహూర్తాలు చేసుకుంటా, ఇడాకులు చేసుకుంటా వచ్చిన. ఇడాకుల తల పండుగ అన్నం మంచిగా పుణ్యమా లగ్గం చేస్తామని నేనంటే ఇడుపుకాయలు ఇచ్చిన నువ్వు మాట్లాడబట్టి ఏం ముచ్చట్లేదు. అయితే లగ్గమైన కాలం రోజుకి ఇడాకులు ఇస్తులే చేతు ముహూర్తము. ఎట్లయితే అట్లా బిడ్డ జర మరి మంచిగా చదువున్నావు, ఎలా చదివినావు మరి? ఓ అయ్యా, నువ్వు అంత ఆగమాగం చెయ్యకు. నువ్వు అప్పుడు మునుపటి లెక్క లేవు, మర్చిపోతానే. ఒకటి మర్చిపోతావు, ఒకటి పెడతావు, ఒకటి పెట్టవు. ఇగో నీకు గుల్లిత్తా, నీకు అంచి అంచిత్తా, గుళ్ళ అంచిత్తావు. నాకు తట్టి తట్టించులేంద్రా ఇది. అచ్చా తట్టంచు నీకు ఇవ్వాలి, గుళ్ళంచు నేను. ఎందుకంటే లగ్గానికి పట్టే సామాన్లు 1-2 ఉంటాయా? మా ఆడలకి ఎరక, నీకేమెరక? నాకు ఎరక దగ్గర నీకు చెప్పబడుతుంది. పెత్తాల నీకు ఇత్తిని లగ్గ సామాన్ మారేసుకుంటది కాబట్టి ముద్దమంతా తీసుకొని కవర్ పెట్టుకొని వస్తే అది కాదు, గుళ్ళలో పెట్టుకొని వస్తే. ఎక్కడ లగ్గం అయితే పూర్తి పట్టలు సరిపోతుండే. ఇప్పుడు ఏం పోరియంలోకి పోయినామంటే వీళ్ళు లేని పోతే లిస్ట్ ఏమో కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఇక అవన్నీ మీకెరక వాళ్ళకి ఎరక, నాకెరక పడేందుకు అవన్నీ అయితే కానీ. సరే ఆ గంపలు చదువుకున్నావా మొత్తం? అదేంటిది పడేది గిట్లా ఇప్పుడు ఇప్పుడే తయారయ్యా? ఇదేంటిది? ఇట్లా పెరిగాల కానీ ఇప్పుడు అంత ఉన్న అంత చేసి ఇదేంటిది అంటే నీకు ఎరకలేదా? నాకెవరికి ఇదేంటిది పడేది? నీకు ఎరకలేదా? నాకు తెలియదు. మరి వానికి ఎరక కావచ్చు. ఇక మా సాయన్నకి ఎరక అడుగు మరి. ఆయనకి ముందర కూర్చుంటు చూడు సాయన్నకి ఎరక మరి. నాకేమి నీకు ఎరకలేదా, నాకు ఎరకలేదా అంటే నువ్వు అత్తవు పోతావు మందాను మాకాడవు. ఇక నువ్వు గిట్లనే అయ్యా జర దావకాలు చూపిట్టయ్యా. నేను ఈడరిగినా ఈడరిగిన పెద్ద మనిషిని కాబట్టి 60 ఏళ్ళ పెద్ద మనిషిని నేను ఈడు తప్పిన కానుపు అయిందని చెప్పి ఇక నువ్వు దవాఖాన దొరకపోతే దవాఖాన దొరకపోతట్లేవని నేను ఒక మంచి దవాఖాన చూసుకొని ఒక డాక్టర్ నన్ను పట్టిండు. అయ్యా అయ్యో గట్ల కాదు, ప్రైవేట్ లో పోతే పైసలు అయితే నువ్వు 1 రూపాయి ఇస్తలేవని 100 రూపాయల బెండలకి 100 రూపాయలు ఇయ్యా అయ్యా అంటే 100 రూపాయలు ఇయ్యన్నా హటికినాస్తున్నాయి పైసలు అని 1 రూపాయి ఇవ్వకపోతే ఇక నేను చక్కగా పోయినా. ఇక నాకు ఎక్కడ దిక్కలేక అక్కమ్మోడు దిక్కన్నట్టు సర్కార్ దవాఖానలకు పోయినా. సర్కార్ దవాఖానలకు పోతే ఒక డాక్టర్ మంచోడు అయి ఇక నాది పట్టిండు. అయ్యో నా చేతి పట్టిండు అయ్యా. ఇక నా చేతి పట్టి
ఇక నాకు ఇక సుట్టే ఒక్క తిరిగి సుట్టే చుట్టిండు ఏంటి సుట్టి ఇక పిసికేది ఇస్తుడు ఇక అది ఎక్కబట్టే దిగబట్టే ఏంటిదే బీబీ బీబీ చూస్తున్నా బీబీ చూస్తే మాట్లాడుతూ నాకు అర్థం కాదు. నాకు బీబీ చూస్తే 200 బీబీ అయింది హవా నీకు ఈడు తప్పిన కార్పు అయింది నువ్వు అట్టి మనిషి కాదు 2 దిగుల మనిషివి నువ్వు ఇట్లుంటే మనిషివి అవుతావా అని చెప్పి అయ్యా నాకు ఒక సూది అంటే నీకు సూదులు పనిచేయి బిడ్డు నీకు మంచి మందులు రాసిస్తా నీకు ఎందుకంటే 60 ఏళ్ళ పెద్ద మనిషి కాబట్టి ఈడు తప్పిన కార్పు కాబట్టి కడుపు లోపల ఏనాడు పిల్ల మంచి చక్కగా మంచి బయట పడాలంటే తానికి రాసిస్తా అని చెప్పి తానికి రాసిచ్చిండు. ఏ తారీఖు చూపెట్టా తారీఖు అది నాకేం చేసింది తానికులకి రాసిచ్చిండు అయ్యా. ఏది ఇది ఎన్ని మూతలు తాగుతావు రోజుకు? ఎన్ని మూతరా? ఐపి. ఓ అయ్యో మూతల కిమ్మతి కాదు సీసల కిమ్మతి అంటే మూతల కిమ్మతి తాగితే ఏ కడుపుల పిండం మరిగిపోతుంది పిండం బయట పడది అంటే పొద్దుగాల ఒక్కటి సీసా పగటిలు తిన్నాక ఒకటి ఇక పొద్దుకి తిన్నాక ఒక సీసా తాగితే ఇక కడుపుల పిండము ఇక మంచిగా 3,6 కిలో వెళ్తుందా? ఏ రోగము నొప్పి సూది మందు గోలి ఏది లేకుండా మంచి అల్క కార్పు అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్పి నాకు ఇది ఇచ్చాడు. నీ పెగ్గినట్టు చల్లకుండా కదనే ఓ బలమాట నాకు బలమాట కడుపుల పిండం కూడా బలమాట. అబ్బా వారి ఆనాడు ఒక్క దేవతలు ఒక బయలు ఇప్పుడే ఇవే ఒక్క వెళ్ళిపోతావా అని మరి పెద్ద యొక్క పెళ్లిగా సామాన్లు మొత్తం గంపలోపల చదువుకొని ఓ అయ్యా జర రథము జర మెల్లగా అని ఎందుకు నువ్వు అంత ఆగమాగము గుట్టలు కొరగిరలు ఉంటాయి చెట్లు గుట్టలలో నువ్వు ఆగమాగం దియ్యకు ఎందుకే అట్టున్న మనిషిని జర మెల్లగా పోని అట్లయితే ఆ బిడ్డ అని ఆనాడు ఒక లోకాల శంకరుడు అటువంటి ఒక యొక్క దేవాలయ దేవతలు అందరూ బయలుదేరి ఎట్లా బయలుపోతున్నారు ఆ దేవాలయ దేవతలు ఆనాడి కాలంలో ఒక దేవత అందరూ బయలుదేరి చలో రమ 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 ఓ రమ 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 ఓ రమ రమ దేవాలయ దేవతలు ఈ రమ ఓ రమ రమ అయ్యా కోటివేల దేవతలు ఈ రమ ఓ రమ రమ వాళ్ళు రాని వస్తాం ఏమైనా ఆడాడికి నడకపడండి రాజస్థా ఉన్నారు ఈ రమ ఓ రమ రమ వాళ్ళు మేఘరథం ఎక్కినారు రమ ఓ రమ రమ మేఘరథం ఎక్కి దేవతలు ఎక్కడి యొక్క రారాజు వల్ల ఏ వేడికి వచ్చిరే ఏమైంది నీ ధనాధన్ మెల్లగా అయ్యా అంటే ఇక గుట్టల మీద గుట్టలు ఎక్కుంటా ధనాధన పోతుంటే ఉన్న చూసిపా తిండి వాసిపా అరే సకల పిల్ల బయట ఉంటుందా పిల్లగాడ కింద వాడి దాకా కాస్త అది పోదాం ఇక నడు. అరే ఏనాడు కనుక దేవతలందరూ బయలు ఎప్పుడైతే ఎప్పుడు వచ్చిందో కొడక మల్లయ్య అడిగి లోపల ఒక్కరి కొడక మందకాడికి రాస్తారని ఎందుకు ఎడుతున్నారో కొడక మల్లయ్య నిన్ను కాపల్లో ఇంటల్లో వేసిన దానికి నువ్వు అంటే కొద్దిగా బాధ వచ్చినా నన్నే వెళ్తున్నావురా నువ్వు ఆనాడు ఒక్క మాట నీకు బాధ కలిగిందా నేనున్న కొడుకాని వాళ్ళ గర్భాన్ని వేసిన ఇక దానికి ప్రతిదానికి ఉన్నదానికి పెద్దదానికి నాయన నేను నిలబడుతుంది అయిపోయా అన్నా అక్కడ ఎవరొచ్చిన చూడే నాయన అక్కడ ఎవరొచ్చి చూడు నాయన వచ్చిండే. అరే కొడక బయ్యన్న కొడక మల్లయ్య నాయన కొడక అంటాడు ఓర్రేడు. అరే దూరం కొడక నీ బాబు వచ్చిండ్రా. అరే నాయన నువ్వేనా? నమస్తే.